నమస్తే సార్. మా అందరి తరపున నేడు మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా గత 3 సంవత్సరాల విద్యార్థులమందరం కలిసి చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నాన్ని దయతో ఆస్వాదించండి. ఇది మా అందరి మాట, మా హృదయాంతరంగాలలో మీరు దాచిన మాట. మా హృదయాంతరంగాలలో నాడు మీరు దాచిన ఆ మాట నేడు మాకు అందరికీ బంగారపు మూట. మా గుండె చప్పుళ్లలో మీరు నిలిపిన మాట, మా గుండె చప్పుళ్లలో నాడు మీరు నిలిపిన ఆ మాట నేడు మాకు అది అభివృద్ధి పాట. మా మనసు గొంతుకల్లో మీరు నేర్పిన మాట, మా మనసు గొంతుకల్లో నాడు మీరు నేర్పిన ఆ మాట నేడు మాకు అది గెలుపు బాట. ఆస్వాదించండి, ఆనందించండి, ఆశీర్వదించండి. మాకు జీవితం విలువ నేర్పుతూ మమ్మల్ని ఒక సరైన మార్గంలో కొనసాగించాలి చేస్తూ మీకు మా విద్యార్థులందరి తరపున పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సూర్యుడు ఎంత దూరంలో ఉన్నా సూర్యకిరణాలు భూమిని చేరినట్టు మీరు మాకు ఎంత దూరంలో ఉన్నా మీ శుభ ఆశీస్సులు మాకు. సార్, మీరు ఏ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్, టీచర్ అనే వేరియేషన్ చూడకుండా ఒక తండ్రి తన బిడ్డల్ని ఏ విధంగా చూస్తాడో ఆ విధంగా ట్రీట్ చేసి మమ్మల్ని వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మన డైట్ లెక్చరర్, మన డైట్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న చంద్రయ్య గారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు. గురువు గురించి అందరికీ అనేక అభిప్రాయాలు ఉండొచ్చు. అదేవిధంగా మనం సమాజంలో ఏదైతే మంచిని చూస్తున్నామో అది నేర్పేది గురువు, అందుకు పునాది గురువు. అనాదిగా మనకున్న సంస్కృతి సాంప్రదాయాలను మనకు తెలియజేసేదిగా ఉంటాడు గురువు. అలాంటి గురువులను తయారు చేస్తే మన పాఠశాల ఒక దేవాలయంగా నేను భావిస్తాను. అదేవిధంగా అందులో పనిచేసే వాళ్ళు కానీ, అందులో మనం చదివే విద్యార్థులు, ట్రైనీస్ కానీ చాలా అదృష్టవంతులు అని నేను భావిస్తాను. మన ప్రిన్సిపల్ చంద్రయ్య గారి గురించి చెప్పాలంటే సార్తో చాలా మెమరీస్ ఉన్నాయి. అదేవిధంగా సార్ టైమింగ్ని చూసుకుంటే కనుక ప్రతి ఒక్క ట్రైనీ ఆయన టైమింగ్ని ఫాలో అవ్వాలని నేను కోరుకుంటాను. ఆయన ఏ విధంగా టైమింగ్ ఉంటుందంటే, సూర్యుడు ఉదయించేదైనా కూడా టైమింగ్ తప్పుగా ఉంటుందేమో కానీ ఆయన మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాడు. ఆయనే సాటి, ఆయనకి ఎవరు రారు పోటీ. ఈ టైమింగ్ విషయంలో కానీ, క్రమశిక్షణ విషయంలో కానీ, కళాశాల విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఆయనే సాటిగా ఉంటాడు. అదేవిధంగా మనం ఇప్పుడు అన్ని డైట్లతో పోల్చుకుంటే మన డైట్లో మాత్రమే అట్లా అన్ని రకాల మతాలని, అన్ని రకాల కులాలని అతీతంగా చేసే వ్యక్తి ఆయన. అదేవిధంగా మనం ఎక్కడ ఏ స్కూల్లో కానీ, మన కాలేజ్ డేస్లో కానీ నేనైతే ఎప్పుడు బర్త్డే స్టేజ్ మీద నిల్చొని చేసుకోలేదు. బట్ ఫస్ట్ టైం డైట్లోకి వచ్చిన తర్వాత సార్ పెట్టిన సాంప్రదాయాల ప్రకారం అట్లా చేసుకున్నాము. అదేవిధంగా ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి సార్తో చెప్పేకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు హ్యాపీగా ఉండాలి ఎక్కడున్నా. కాకపోతే మా అందరి సమక్షంలో చేసుకోవాల్సిన ఫంక్షన్ మీరు ఒక్కరే సింగిల్ సార్ వాళ్ళ మధ్య చేసుకుంటున్నారు, దానికి కొంచెం బాధిస్తున్నాము. అదేవిధంగా మీరు ఎక్కడున్నా సేఫ్ ఉండాలా, హ్యాపీ ఉండాలా అని కోరుకుంటున్నాము. మన కొత్త ప్రిన్సిపల్ గారికి వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదన్న బారాల స్వామి. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో 1 అవర్ లేట్గా వచ్చి కాలేజీకి 1 అవర్ ముందుగా వెళ్ళే లెక్చరర్స్ని చాలామందిని చూసా. కానీ 1 అవర్ ముందుగా వచ్చి తన వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని కాలేజీ నుండి వెళ్ళే కమిట్మెంట్ కలిగిన వ్యక్తి మా ప్రిన్సిపల్ చంద్రయ్య గారు. మా ప్రిన్సిపల్ సార్కి పదవి విరమణ శుభాకాంక్షలు. తన విశ్రాంతి జీవితం సంపూర్ణ ఆరోగ్యంతో తన పిల్లలతో కలిసి just now I said that we are losing a diamond like you, sir, but besides this you have created a lot of diamonds, sir, who will lead the future as future teachers and will make you proud always, sir. I'm a big fan of you, sir. You are the role model for me. Unlike all principals, you taught in our class and you shared your experiences. From this, you give some moral like teacher is always a student and who always strives to give new knowledge to students. In your attitude of respecting others and treating everyone like your children shows your altitude, sir. Thanks for setting a benchmark for high, sir, and thanks for pushing our boundaries which we cannot do like that. Thanks for shaping our careers, sir. We
came into that right college as like mud particles, but you made those mud particles like a very useful sculpture, sir. Thank you for everyone. We all want to say from all of us, all from trainees, that wish you good luck to you, sir, because you move to the next phase of your life. I know that you will continue success in all your areas, sir. Finally, what I want to say is I want to end up my conversation by saying we have only 9 letters, 3 words, and 1 regret, sir. We all miss you, sir. Thanks for giving this golden opportunity for me. We are proud of you, sir, always. I know that you will be stay with us forever, sir. I hope your blessings will be stay with us forever, sir. This is Rashia, your trainee, your student. హాయ్ సార్. సార్ దగ్గర నేను నేర్చుకునేది ఏంటంటే టైం పంక్చువాలిటీ, డెడికేషన్ అండ్ డిసిప్లిన్. సారు ప్రతిరోజు కూడా మాకు మంచి చెడు చెప్తూ ఉండేవారు. మాకు ప్రతిరోజు కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్ చదవండి 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 అని ప్రతిరోజు చెప్పేవారు. అలాగే సారు కాలేజీకి వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. సారు లైబ్రరీ తెప్పించడం కానీ, అలాగే లైట్లు వేపించడం కానీ, అలాగే టాయిలెట్స్ తెప్పించడం కానీ, అలాగే చెట్లు, మరీ ముఖ్యంగా చెట్లు నాటించడం కానీ, వాటికి ప్రతిరోజు నీళ్లు పోపించడం కానీ చాలా కష్టపడ్డాడు సారు. సార్, మీరు వచ్చిన తర్వాత ఆ కాలేజీకి చాలా వాల్యూ పెరిగింది సార్. మీరు ఉన్న ప్రతి ప్లేసు కూడా చాలా మిస్ అవుతుంది సార్. మీరు అలా పనిచేస్తారు సార్. అలాగే మీరు ఇంకొక 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్నా సరే తక్కువే సార్. గవర్నమెంట్ మీకు ప్రభుత్వం గారు 10 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చినా సరే తక్కువే సార్ గవర్నమెంట్కి. అలా పనిచేస్తారు సార్. మీరు మంచి మనసున్న గురువు సార్. మిమ్మల్ని మిస్ అవ్వడం చాలా బాధగా ఉంది సార్. అలాగే ఫంక్షన్కి రాలేకపోవడం చాలా బాధగా ఉంది సార్. ప్రతి విద్యార్థి కూడా మీ దగ్గర చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా చాలా బాధగా ఫీల్ అవుతారు సార్. నేనే కాదు, ప్రతి విద్యార్థి కూడా చాలా బాధగా ఫీల్ అవుతారు సార్. అలాగే కష్టపడి చదివి డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి మీ దగ్గర కనిపిస్తాను సార్. ఖచ్చితంగా ఏదో ఒక రోజు కనిపిస్తాను సార్. మీరు మాత్రం ఆయు ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. పదవి విరమణ శుభాకాంక్షలు సార్. ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాను. కానీ ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రిన్సిపల్ చంద్రయ్య సార్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. నేనైతే ఒక చిన్న మాటలో చెప్పాలనుకుంటున్నాను. డెడికేషన్, డిసిప్లైన్, మోటివేషన్, టైం పంక్చువాలిటీ ఇవన్నీ కలగలిపితే మా చంద్రయ్య సార్ గారు. ఇంత మంచి గురువు దగ్గర నేను విద్యాభ్యాసం చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇంకా ప్రిన్సిపల్ అంటే కేవలం ఒక ఆఫీస్ రూమ్కి మిగిలిన విషయాలకే పరిమితమై ఉంటారు. కానీ మా ప్రిన్సిపల్ సార్ క్లాసెస్లోకి వచ్చి క్లాసెస్ చెప్పి పిల్లల్లో ఉన్న టాలెంట్ని వెలికి తీసి ఆయన సంతోషపడేవారు. అంత మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. ఇంత మంచి గురువు దగ్గర నేను విద్యాభ్యాసం చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. సార్ మొహం చూడంగానే సార్ మొహంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. ఆ చిరునవ్వు ఎప్పుడు ఓ నిండు భూమి నేను 2 చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పదపదరా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా, రుణము తీర్చే తరుణమిదిరా కిరణమై పదపదరా. ఓ ఏమి వదిలి అటు కదులు తోందమది మాటకైన మరి తలచినదా, మనిషితనమై నిజముతనమై పరులకై పదపదరా. మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా, మనసు వెతికే మార్గమిదిరా మంచికై పదపదరా. లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం, ప్రేమై వర్షించని నీ ప్రాణం, సాయం సమాజమే నీ గేయం నిరంతరం. ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం, విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల అసితరమా, ఎదురు చూసే ఎదలు మీడే పవనమై. We are missing a diamond like you from this treasury of education system, sir. Your works from being a teacher, lecturer, or being a member of SSA,
creating a new curriculum and main role in changing the structure of this Raichuri Days. All this work will never be forgotten, sir. All this will be stays with us forever, sir. Dear sir, your unlimited patience, your heaps of tolerance to support us as part, contagious attitude, sometimes angry but never be rude. I experience it, sir. A teacher's successful career is not in gaining high positions or earning money, but it is in making a student's life successful, to show them a right way. I think in this matter you become a role model for all of us, sir. Your career was a golden success. గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా మీ పదవి విరమణ శుభాకాంక్షలు. మేము కరోనా ప్రభావం వల్ల హాజరు కాలేకపోతున్నాము. మీరు ఉపాధ్యాయుడు ఎలా ఉండాలని మాకు కొంచెం చెప్పారు. వాటిలో కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. ఉపాధ్యాయుడు ఒక గైడెన్సీగా, ఒక ఫ్రెండ్ లాగా ఎప్పుడు విద్యను చెప్తూ ఉండే విధంగా ఉండాలని చెప్పారు. ఉపాధ్యాయుడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఏ కష్టం వచ్చినా నవ్వుతూ ఉండాలని చెప్పారు. అదేవిధంగా మీరు వెళ్తున్నందుకు కొంచెం బాధగా, కొంచెం సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మీ దగ్గర మేము శిక్షణ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. బాధగా వచ్చేసి మీరు వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. మీలాంటి ఉపాధ్యాయుడు మాకు దొరకాలని అనుకుంటున్నాం సార్. చివరిగా మరొకసారి నమస్తే సార్. ముందుగా పదవి విరమణ శుభాకాంక్షలు సార్. మేము అక్కడ లేక ఉండడం చాలా బాధగా ఉన్నా మీ చల్లని ఆశీస్సులు మాపై ఉంటాయని ఆశిస్తున్నాం సార్. మీ గురించి అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ కరోనాకి దూరంగా, మీ ఫ్యామిలీకి దగ్గరగా, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. చంద్రయ్య సార్ బాగున్నారా సార్? మేమంతా కలిసి మీకు ఈరోజు గ్రాండ్గా ఫంక్షన్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు మీరు అక్కడ, మేము ఇక్కడ ఉన్నాం. వీఆర్ ఆర్ మిస్సింగ్ యూ సో మచ్ సార్. అండ్ సార్ గురించి చెప్పాలంటే మాకు ఆయనతో ఉండే రిలేషన్ ఎలా ఉంటుందంటే ఒక ఫ్యామిలీ మెంబర్తోలా ఉంటుంది. ఎందుకంటే ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ సార్కి ఎవరన్నా ఒక స్టూడెంట్ ఎదురు వస్తే కనుక ఏరా ఎలా ఉన్నావు, ఏరా బిడ్డ ఏమైందని అడుగుతారు. అంటే ఆ పిలుపులోనే అర్థమవుతుంది ఆయన మమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు అని. అండ్ అందుకే మేము ఏదైనా చిన్న తప్పు చేస్తే మా మీద చాలా కోప్పడతారు, పేరెంట్స్ కన్నా ఎక్కువ. అండ్ ప్రేమ విషయం కోసం మమ్మల్ని అంతే ప్రేమగా చూసుకుంటారు. నాకు తెలిసినంత వరకు ఈ ఒక్క విషయం చాలు. సార్ మాతో గడిపింది తక్కువ టైం అయినా మేము ఆయనకి ఎంత కనెక్ట్ అయ్యాము అని చెప్పడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ God to have such a great human as a principal with us now. And thank you so much sir for spending your last service year with us. అండ్ మీ ఫ్యామిలీతో మీరు ఎప్పుడు హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఒక చిన్న విషయం సార్, మీది ఈ రోజు నుంచి కాలేజీలో లేకపోవచ్చు, కానీ లైఫ్ లాంగ్ మా మెమరీస్లో, ఇంకా మా మనసులో ఉండిపోతారు సార్. And thank you so much to all to give me this wonderful opportunity. Good morning to respected principal sir and our staff and non-teaching staff who are assembled here for the occasion of a retirement function of our principal sir. I welcome you all to this special event, which is both bitter and sweeter, as our principal sir is retiring today. Even though we are sad to say very big goodbye to our respected principal sir, we are happy that he would now be able to spend his time for family and friends. Our principal, Mr. Chandraya sir, worked for around 40 years in this teaching field and provided many services for the students. He gave a great contribution in growth, expansion and development of education and that institutions where he worked for many years. And let me not miss this opportunity of saying a few words in this honor. Chandraya sir is known for his time management, commitment and dedication to the work. His attitude towards the attention of work and way of treating students has always been an inspiration for all of us. I am frankly saying that I have never seen such a kind of principal sir in my study career. During his tenure in our diet, he has touched our hearts and brought out the best in us. Although he is leaving our college today, the kind of his work culture and attitude he has built will stay with us forever. On this moment, everything that I have experienced with our Chandraya sir is coming back to my mind.
On behalf of our diet institution, I would like to say thank you, sir, for sharing your useful, valuable speeches, sir, and live experiences and so many ideas with us. And I think that they will definitely help us to take our lives and career to newer heights. And I would like to wish you all the luck for the next phases of your life. I think now you won't have to wake up for the sound of your alarm clock and be in a hurry of reaching our college on time. You can happily enjoy your time with your favorite hobbies. And finally, may you have a very, very happy retirement day, sir. And all these wishes are from your students, that is 2017 and 19 batches. Thank you, sir, and thank you for giving me this opportunity. गली गली तेरी लाह जली जियो रे बाहुबली ఈరోజు చంద్రయ్య సార్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్. మేము రాలేనందుకు చాలా బాధగా ఉన్న ఫంక్షన్ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్, టైం పంక్చువాలిటీ అన్నీ కలిపితే సార్. నన్ను ఎవరైనా బెస్ట్ టీచర్ ఎవరు అని అడిగితే నేను చంద్రయ్య సార్ గారి పేరే చెప్తాను. సార్ చాలా బాగా మోటివేట్ చేస్తారు. ఎవరైనా స్టూడెంట్ నాకు ఇది రాదేమో, నేను చేయలేమేమో అనుకునే సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ చెప్పే మాటల్ని 5 minutes వింటే నాకన్నా ఈ పని ఎవరు బాగా చేయలేరు, ఖచ్చితంగా నేను సాధించగలను అనేంత బాగా మోటివేట్ చేస్తారు. ఇంకొక విషయం, మేము డైట్కి వచ్చినప్పుడు మా మా పేరెంట్స్ అందరితో చెప్పారు సార్, మీ పిల్లల్ని మా పిల్లల్లాగా చూసుకుంటాను అని. నిజానికి వాళ్ళ పిల్లల కన్నా ఇంకా ఎక్కువగానే గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో గుర్తుకొస్తున్నాయి. मोहतरम सदर मदरिस, असातिज़ा इकराम और मुअज़्ज़ज़ सामाईन, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। डिलीजेंट प्रिंसिपल सर, हेलो सर, मैं उम्मीद करती हूँ कि आप खैरियत से होंगे। सर, आपके लिए एक शेर है। आंखों में नमी है और होठों पर मुस्कुराहट है, आंखों में नमी है और होठों पर मुस्कुराहट है, हम जिन्हें विदाई दे रहे हैं वो हमारी डेट की शान है। सर, हम जानते हैं कि आप बहुत खुश होंगे। सर, हम बहुत खुश हैं लेकिन उदास भी हैं क्योंकि हम उस फंक्शन में शामिल नहीं हो पाए। सर, हम अल्लाह ताला से यही दुआ करते हैं कि आप हमेशा खुश रहें और इसी तरह कामयाबी हासिल करें और प्रमोशंस आपको मिलें। सर, आपने इस डेट के लिए जो कुछ भी किया है वो नाकाबिले फरामोश है और आपने तमाम जिम्मेदारियों को बखूबी निभाया है। आपने एक प्रिंसिपल ही की तरह नहीं बल्कि एक बाप की तरह हमारे तमाम मसलों को हल करते हुए, हमारी गलतियों को माफ करते हुए हमारी रहनुमाई की, इसलिए हम सब आपके मशकूर हैं। सर, मुझे ये बात बहुत पसंद है, आपके अंदर ये खासियत मौजूद है कि आपको मजहब के लिहाज से हर एक लड़का लड़की को एक ही नज़र से देखते हैं, किसी को ज्यादा किसी को कम नहीं करते और आप तमाम प्रोग्रामों में शामिल होकर हमारे साथ मिलजुल कर रहते हैं। सर, we are very thankful to you for everything you have done for us. We have very proud to have like a principal sir, and you are the bestest principal sir forever. Thank you sir, and we really Good morning sir, how are you? Hope that you are fine sir. Some qualities about you are patient, caring, creative, energizing, dedication, inspiring, helpful, motivating, knowledgeable. The person who treats us as like his children is none other than our principal sir, that is none other than our Chandraya sir. Thank you for treating us like your children sir. We are very glad to be your students sir. Behind every great institution there had a great principal sir. In our great institution you are the great principal. నమస్కారం, నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను. నేడు మన గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ గారి విరమణ ఉత్సవం. మొదటిగా ప్రిన్సిపల్ సార్ గారికి విరమణ ఉత్సవ శుభాకాంక్షలు. నా పేరు స్వప్న, మాది కృష్ణా జిల్లా, 2018-2020 బ్యాచ్ మాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాయలసీమ సీట్ వచ్చిందని తెలియగానే బాధతో చాలా ఏడ్చేశాను. మా పేరెంట్స్, మా అన్నయ్య వాళ్ళందరూ వద్దన్నారు, కానీ మా మావయ్య గారు మాత్రం సినిమాలో చూపించినట్టు అకాడమీ సమరసింహారెడ్డి లాంటి వారు ఉండరని చెప్పి ధైర్యం చెప్పి పంపించారు. చివరికి ధైర్యం చేసి వెళ్ళాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. ప్రిన్సిపల్ సార్ రూమ్కి వెళ్ళాను.
ఆయన చెప్పిన మాటల ద్వారా నాకు భయము బాధ రెండు పోయాయి. మమ్మల్ని అందరినీ బాగా చూసుకునేవారు. నేను ఇప్పటివరకు చూసిన ప్రిన్సిపల్ సార్ వాళ్ళలో మా ప్రిన్సిపల్ సార్ చాలా డిఫరెంట్గా ఉన్నారు. పిల్లలందరితో కలుపుకోరుతనంగా మా బాగోగులన్నీ చూసుకునేవారు. తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దుకొని ఆ తప్పుని ఇంకోసారి చేయకుండా చూసుకునేవారు. మంచి చేస్తే మమ్మల్ని మెచ్చుకొని మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారు. అలాగే అందరూ అన్నీ బాగా చేయాలని ప్రోత్సాహం అందించేవారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన మా ప్రిన్సిపల్లా కాదు, ఫాదర్లాగా ఉండేవారు. నా లైఫ్లో టీటీసీ చదివే రోజులు మా ప్రిన్సిపల్ సార్ని ఎప్పటికీ మర్చిపోలేను. వీఆర్ ఆల్ మిస్సింగ్ సార్, మిస్సింగ్ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మోర్ ఎంకరేజ్మెంట్. రేపటి రోజున నేను టీచర్ అయితే ఎలా ఉండాలో మీ నుంచి చూసి నేర్చుకున్నాను సార్. పిల్లలు చూసుకోవడంలో మీరే నాకు చాలా ఆదర్శం. కాలేజీకి వచ్చిన ప్రతి ఒక్కరిలో ఏ ఆపద వచ్చినా మీ ముందు నేనుంటానని నమ్మకం కలిగించడంలో మీరు విజయం సాధించారు సార్. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి, ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే. Hi sir, how are you? I hope all good sir. Myself Sheikh Zahirin from first year daily to Urdu medium. First of all, I am so happy sir. I heard a news you got a promotion of deputy DO. As well as we are so sad sir because we miss one of the important person, good lecturer and best principal in our DIET institute. In our DIET we have best lecturers. We are like a family sir, and you are like a root. You know what sir, you are my inspiration. We inspired your sincerity, punctuality, regularity and maintenance of any situation in our DIET institute. Really we miss you sir. Sir, we hope you got more and more promotion in your life sir. Really we miss you sir. Sir, I hope you don't forget us. Sir, small quotation for you sir. A great principal is hard to find, difficult to apart and impossible to forget. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మీకు ముందుగా పదవీ విరమణ శుభాకాంక్షలు సార్. మీకు అప్పుడే రిటైర్మెంట్ వచ్చిందంటే నమ్మలేకపోతున్నాము. మీరు మాతో పాటి వచ్చిన పిల్లలాగా హుషారుగా చలాకీగా మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్లేవారు. మీలాంటి ప్రిన్సిపల్ మాకు దొరకడం చాలా ఆనందంగా ఉంది. కానీ మీరు రిటైర్ అవుతూ వెళ్తున్నందుకు కూడా చాలా బాధగా ఉంది. రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కామన్గా ఉంటుంది. మీ రిటైర్మెంట్తో రొటీన్ వర్క్కి మాత్రమే బాయ్ చెప్పి మీ ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతూ మీరు మాలాంటి విద్యార్థులకు కానీ ఇతరులకు కానీ సహాయం చేస్తూ ఆనందంగా సంతోషంగా జీవితాంతం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ విద్యార్థిని. వన్స్ అగైన్ హ్యాపీ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గురించి చెప్పాలంటే చాలానే ఉంది, కానీ మొత్తం చెప్పలేము, టైం సరిపోదు. అయితే కొన్ని విషయాలు అయితే నేను సార్ని చూసి నేర్చుకున్నాను. అక్కడ 2 ఏళ్ళు చదివినప్పుడు సార్ని చూసి నేర్చుకున్నది ఏమంటే, మొదటిది క్రమశిక్షణ, రెండవది సమయం వృధా చేసుకోకుండా ఉండడం. సార్లో ఏమంటే సమయాన్ని 1 నిమిషం కూడా సార్ వృధా చేసేవాడు కాదు. అయితే టైంకి రావడం, లేట్గా ఎప్పుడు పోవడం నేను చూడలేదు. సార్ ప్రతి 1 నిమిషం కూడా వృధా చేసేవాడు కాదు. క్లాస్లోకి వచ్చినా కానీ, అలాగే సారు ఎక్కడున్నా కానీ వృధా చేసేవాడు కాదు. అలాగే సార్ కూడా అందరూ నా వాళ్ళు, అంతా ఇదంతా నాది అనే స్ఫూర్తితో పనిచేసేవాడు, కష్టపడితే ఇచ్చేసేవాడు. అలాగే ప్రతి ఒక్కరిని సమాన భావంతో చూసేవాడు. అలాగే తరగతిలో ఎవరైనా బీద వాళ్ళు ఉన్నా, తర్వాత కష్టపడుతున్నా వాళ్ళ కోసం సార్ సహాయం పడాలని, అలాగే ఇతరులని అక్కడికి రప్పించి ఎవరో ఒక దగ్గర నుంచి సహాయాన్ని ఇప్పించి వాళ్ళని ప్రోత్సహించే విధంగా సార్ చేయడము, అందరూ సమానంగా చదువుకోవాలి అని, అలాగే ప్రతి ఒక్కరిని సార్ ముందుకు తీసుకెళ్లాలని సార్ చాలా ఆతృత. అలాగే ప్రతి ఒక్క బిడ్డ నా బిడ్డలాగా చూసేవాడు. అలాగే ఎంతో మందికి సహాయం చేసేవాడు సారు.
అలాంటి మంచి సార్ని రిటైర్డ్ అవుతున్నందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే తన కుటుంబాన్ని, సార్ని ఇంకా అనేక మందికి ఉపయోగపడేలాగా సారు సహాయపడాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తూ సార్కి అలాగే ఆయుష్ను, ఆరోగ్యాన్ని, వారి కుటుంబానికి కూడా నిండు నూరేళ్లు దయచేయాలని ఆ యేసుప్రభుని మనసారా కోరుకుంటున్నాను. Good morning, sir. This is Sabha Tasneem, dear in second year Urdu medium. First of all, I want to tell that our college won't be the same without a principal like you, sir. The knowledge you have shared with us is priceless, and we remember your valuable lessons for the rest of our life. We appreciate the effort that you have put into a teaching profession for years. And finally, words cannot describe how much we are blessed for being your students. And we choose. నా 15 ఏళ్ల విద్యా జీవితంలో నేను చూసిన ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే అది ఖచ్చితంగా డైట్ ప్రిన్సిపాల్ చంద్రయ్య సార్ అనే చెప్తాను. ఎందుకంటే నేను మహా అంటే హెడ్ మాస్టర్ని చూసుంటాను, లేకపోతే కాలేజ్ ప్రిన్సిపాల్ని చూసుంటాను, కానీ ఎప్పుడు కూడా డిఓ క్యాడర్ వ్యక్తిని డైరెక్ట్గా అతనితో మాట్లాడగలిగేంత అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. ఆయన దగ్గర చదవటం నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయాలు రెండు. ఒకటి కమిట్మెంటు, 2 డెడికేషన్. ఇవి 2 ఉన్న వాళ్ళు ఎంతవరకైనా ఉన్నత స్థానాలకు పోతారనే దానికి మన చంద్రయ్య సారే ఉదాహరణ. ఆయన తన విశ్రాంత జీవితం సంతోషంగా హాయిగా గడుపుతూ పిల్లాపాపలతో సమాజానికి ఉపయోగపడే మంచి పని చేయాలని. మా ప్రిన్సిపాల్ సార్ గారి పేరు చంద్రయ్య సార్. నేను సార్ దగ్గర నుంచి 2 విషయాలు బాగా గమనించాను. ఒకటి టైం పంక్చువాలిటీ. సార్ ఎప్పుడూ లేట్గా రాలేదు, మమ్మల్ని ఎప్పుడూ లేట్గా రానివ్వలేదు. అదేవిధంగా సెకండ్ వన్ ఫ్రెండ్లీ మ్యాన్. సార్ ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉన్నాడు స్టూడెంట్స్ అందరితో. సార్ దగ్గర చదువుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీ. అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదంటారు. అలాగే ఫస్ట్ మేము డైట్లో జాయిన్ అయినప్పుడు ఫుడ్ లేదు, ఓన్లీ ఉండడానికి మాత్రమే అని చెప్పారు. మేము బీసీ వాళ్ళు చాలామంది బీసీ వాళ్ళు ఉండగా మేము బీసీ హాస్టల్ వెళ్ళి అడిగితే అక్కడ బీసీ హాస్టల్ అన్ని ఫుల్ అయిపోయి అన్నారు. సరే అనేసి ఇంకా అలానే ఉండి ఇంకా ప్రిన్సిపల్ సార్ అడిగితే ఒకసారి ఎస్సీ హాస్టల్లో పోయి కన్సల్ట్ అవ్వండి, ఏం చెప్తే చూద్దామన్నారు. అక్కడ వెళ్ళి కన్సల్ట్ అయితే మళ్ళీ ఎస్సీ హాస్టల్లో బీసీ వాళ్ళకి ఊరని చెప్పారు. సరే అనేసి మేము ఇంకా ప్రిన్సిపల్ సార్ మళ్ళీ అడిగితే సరే ఇంకా ఎస్సీ హాస్టల్ రావడంతో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి అన్నారు. అక్కడ సార్ వెళ్ళేసి ఇంకా నేను కావాలంటే డియూతో మాట్లాడతాను, మీరు నా స్టూడెంట్సే అని మరి చెప్పి మరి చేర్పించండి అనేసి 2 times ట్రై చేశారు. ఆ తర్వాత మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. 26 members బాయ్స్ ఉంటే 26లో 25 members ఆల్మోస్ట్ ఎస్సీ హాస్టల్లోనే. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో గుర్తుకొస్తున్నాయి. గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ గారికి నా నమస్కారాలు. ముందుగా మీకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. కరోనా కారణంగా మీ పదవి విరమణకు హాజరు కాలేకపోతున్నాను. మీరు ఇచ్చిన స్ఫూర్తిని మేము ఎన్నటికీ మర్చిపోలేము. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి పుట్టినరోజు నాడు అందరూ కూడా చూడకుండా ప్రసంగాన్ని వినిపించారు. కానీ నేను ఆ రోజు భయపడుతుంటే మీరు చూసైనా చెప్పమ్మా అని ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహాన్ని నేను ఎన్నటికీ మర్చిపోయాను. ఇంకొకసారి మీ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మీ పదవీ విరమణ తర్వాత మీరు ఎంతో సంతోషంగా ఉండాలి. గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ గారికి నా నమస్కారాలు. ముందుగా మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ కరోనా ప్రభావం కారణంగా మేము మీ పదవీ విరమణకు హాజరు కాలేకపోతున్నాము. మీరు మాకు ఇచ్చిన స్ఫూర్తిని, మాలో నింపిన ధైర్యాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి పుట్టినరోజు నాడు అందరూ కూడా చూడకుండా ప్రసంగాన్ని వినిపిస్తుంటే నేను భయపడుతుంటే చూసైనా చెప్పమ్మా, ఏం పర్వాలేదు, మరలా నేర్చుకుందులే అనే ధైర్యాన్ని నాలో నింపారు. ఆ ధైర్యాన్ని మిమ్మల్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను. మీకు ఇంకోసారి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మీ పదవీ విరమణ తర్వాత మీరు ఎంతో సంతోషంగా. Sir, first of all, congratulations for your service to the educational department. ఉపాధ్యాయుడు అని అంటే విద్యార్థిలో ఉండే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి విజ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవాడు. అటువంటి ఉపాధ్యాయుడిని చూసే తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించగలుగుతున్నారు. ఉపాధ్యాయుడే లేకపోతే ఒక చిన్న అంగన్వాడీ సెంటర్ నుంచి ఒక పెద్ద విశ్వవిద్యాలయం వరకు అంటే యూనివర్సిటీ వరకు
ఒక చిన్న వృత్తి నుంచి ఒక పెద్ద సైంటిస్ట్ వరకు ఎవరు ఉండేవారు కాదు. అంతెందుకు ఒక ఉపాధ్యాయుడే లేకపోతే మరొక ఉపాధ్యాయుడు కూడా లేడు. విద్యార్థి ఎటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నా అతడిని సన్మార్గంలో నడిపిస్తూ అతని లక్ష్యాన్ని అతను చేరుకునేలాగా చేయడంలో మొట్టమొదటిగా పాత్ర వహించవలసిన వారు ఉపాధ్యాయులే. అటువంటి గొప్ప ఉపాధ్యాయ వృత్తిలో ఎన్ని సంవత్సరాలు పనిచేసినా తనివి తీరదు. అటువంటి వృత్తిలో మీరు ఇన్ని సంవత్సరాలు పనిచేసి మంచి గుర్తింపుని, మంచి పేరుని సంపాదించారు. ఒక ఉపాధ్యాయునిలా కాకుండా మాతో ఒక స్నేహితుల్లాగా, ఒక సహ విద్యార్థిలాగా మంచి మంచి విషయాలను బోధిస్తూ, మేమేం చేసినా మా తప్పులను మన్నిస్తూ ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ కరోనా లేకపోతే మేమే మీ పదవీ విరమణ కార్యక్రమాన్ని మేమే జరిపించేవాళ్ళం. కానీ కరోనా వల్ల కుదరడం లేదు. వీఆర్ వెరీ హ్యాపీ టు సే Chandresh sir is my principal and I am very proud to say I want to become a good teacher. Thank you. Respected principal sir, I am very happy to say a few words on your retirement. We are feeling very sad that we are not present at our institute on your retirement due to this pandemic situation. However, we are hoping you a very happy, healthy and long retirement. You are stepping into a next stage of your life where your all days or weekends. Since I joined the college, I saw a principal who helps us and supports us in every situation. He motivates and inspires a lot of students to succeed in life. He had all the capabilities to lead such a big training institute of teachers. Last but not the least, wishing you a happy retirement and hope your retirement is rocking as you imagine it would be. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। माई सेल्फ शेख हनीफा नूरानी फ्रॉम DLAD सेकेंड ईयर उर्दू मीडियम। आज हम सब जानते हैं कि आज अपने प्रिंसिपल सर यानी चंद्रैया सर का रिटायरमेंट हो रहा है। ये बात हम सब के लिए बहुत दुख भरी है, क्योंकि प्रिंसिपल सर डाइट कॉलेज के एक शेर थे और वो कॉलेज के लिए रहनुमा की तरह काम किया करते हैं। वो कहते हैं ना, जिस्म की हरकत के लिए रूह का होना बहुत ज़्यादा ज़रूरी है। इसी तरह डाइट रायचोटी की और ज़्यादा तरक्की के लिए सर आप जैसे शेर का आना बहुत ज़्यादा ज़रूरी है। वी मिस यू लॉट सर। और इस लॉकडाउन की वजह से हम सब की आधी ही मुलाकात हो पाई है। सर आपके लिए एक शेर अर्ज करना चाहती हूँ। आपका साथ हमारे लिए एक समंदर में नाव है, आपका साथ धूप में छाँव है। आज हम सब आपको अलविदा कह रहे हैं, पर दिल में सिर्फ और सिर्फ आप ही का ही नाम है। So again, we miss you so much, sir. Thank you very much for giving me this platinum opportunity to me. Thank you one and all. Jai Hind.